గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాము. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాలలో నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మేషరాశి మిత్రులారా, ఈ యొక్క జూలై నెల 10 నుంచి 30వ తారీఖు వరకు 2020 ఎలా ఉండబోతుంది అంటే బాగున్నారా? ఫస్ట్ ఏళ్ళనాటి శని నడుస్తుంది. బట్ గురు భగవానుడు మీకు యోగాన్ని ఇస్తున్నాడు. ఎలా ఉంది ఈ నెల అంతా కూడా మీకు గ్రహబలం అంటే కుజుడు ధైర్యాన్ని, గురుడు ఆశీర్వాదాన్ని, శుక్రుడు సంబంధాల్లో మాధుర్యాన్ని, క్రమశిక్షణను, రాహు కొత్త అవకాశాలను, కేతు ఆధ్యాత్మిక దృష్టిని కలిగిస్తున్నాడు. అయితే చంద్రుడి సంచారం వల్ల కొన్ని రోజులు భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల మీకు ఆర్థికంగా ఎలా ఉందంటే ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలన్నీ వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగి ధన ప్రవాహం నిలకడగా ఉంటుంది. బంగారం, స్థిరాస్తి రూపంలో పెట్టుబడులు మంచిది. ఇంకా వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత కస్టమర్లు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో పారదర్శకత పాటిస్తే మంచి లాభాలు వస్తాయి. ఫుడ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ వ్యాపారం, డిజిటల్ రంగాల్లో అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారి నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న మీకు శుభవార్త అందవచ్చు. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధంగా ఉన్న వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి ప్రభుత్వ టెండర్లు, లైసెన్సులు, అసమర్థులు ఆలస్యంగా ఉన్న చివరికి అనుకూలంగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ బదిలీ లేదా పదోన్నతి లేదా మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ అన్ని రావడం కూడా మంచిగా ఉంటుందని చెప్పచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఇంజనీరింగ్, మల్టీనేషనల్ సంస్థలు పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్యలో కాస్త ఆనందకర వాతావరణం ఉంటుంది, దుఃఖకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, మల్టిపుల్ గా ఉంటుందని చెప్పచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంటిలోని శుభకార్యాలు చర్చలు ప్రారంభమవుతాయి. ఇంకా ప్రేమికులు అంటారా, పరిచయం కావచ్చు, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం కావచ్చు, ప్రేమికులు ఒకరొక్కడ అవగాహన పెరుగుతుంది. ఈ నెల కాస్త బాగుందని కూడా చెప్పచ్చు మేషరాశి వారికి. ఇంకా ప్రత్యేకించి సినిమా రంగం వాళ్ళకి, కళాకారులకి, టీవీ రంగం వారికి, సినీ, టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. రచయితలు, సంగీత దర్శకులు, నటులు, యాంకర్లు, డిజిటల్ క్రియేట్ చేసే వారికి అందరికీ కూడా మంచి స్పందన ఉంది ఈ నెల. కోర్టు వ్యవహారంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులు అనుకూలమైనటువంటి మారే పరిణామాలు వస్తున్నాయి. రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. న్యాయపరమైనటువంటి పత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి. ఇంకా విదేశాల్లో ఉద్యోగం లేదా చదువు చేస్తున్నటువంటి వారికి, వీసా, ఇమిగ్రేషన్ ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కూడా ఏర్పరచుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్వల్పకాలిక ట్రేడింగ్ కంటే దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా మంచిదని చెప్పొచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ జోలికే వెళ్ళకండి. మంచి బెస్ట్ షేర్స్ SIP ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటారా, మార్కెట్ అయితే అతలాకుతలం ఉంది.
డిస్కషన్ జరుగుతాయి కానీ అది చేతికి వచ్చే అవకాశాలు అయితే కనబడట్లేదు ఈ నెల. సర్వీస్ సెక్టర్ లో ఉన్నారు కొంతమంది, హోటల్, హాస్పిటల్, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, బ్యూటీ, సెక్యూరిటీ, ఈవెంట్ రంగాలు ఉన్న వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి, కస్టమర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. ఇంకా ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఆయన ప్రభావం కూడా ఆరోగ్యం పట్ల చూపిస్తుంది. శరీరానికి తగినంత విశ్రాంతి కావాలి. అధిక వేడి, నీటి కొరత, తలనొప్పి, కండరాల నొప్పులు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మూత్ర విసర్జన దగ్గర మంట పుట్టేటట్టుగా అవకాశాలు, ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. కొంచెం వేడి తగ్గించుకునే విషయాలు తెలుసుకోండి. రైతులకి వర్షాకాలం ప్రారంభమైంది, మంచి అవకాశాలు ఉన్నాయి. రైతులకి అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే రైతులు బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం. ఈ నెల అదృష్ట తేదీలు చెప్పొచ్చు 12, 16, 21, 24, 28 తారీఖులు బాగుంటాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట రంగులో ఎరుపు, కాషాయం, బంగారం. అదృష్ట దిక్కు తూర్పు కూడా ఉంది. చెప్పండి మీకు ఏం పరిహారం ఉంది అంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పడం, శనివారం నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని మీ ఇష్ట దేవాలయంలోనో లేదా మీ కులదేవత దగ్గర పోయి వెలిగించండి. ఈ నెల మీరు కందిపప్పు, ఎర్రని వస్త్రం, బెల్లం, పండ్లు దానం ఇస్తే చాలా బాగుంటుంది. మేషరాశి వారికి 20 రోజులు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది, విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.